హక్కు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్, వాస్తు సామ్రాట్, వాస్తు మహర్షి, వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావత్ ఉషానాయ్ గారు. మరి చాలా మంది కూడా ఇల్లు కట్టుకోవాలన్నప్పటికీ కూడా మరి నిజంగా వాళ్ళ జీవితంలో ఇల్లు కట్టుకునే యోగ్యం ఉందా లేదా, ఒకవేళ కట్టుకున్నాక వాస్తు దోషాలు ఏమైనా ఉంటే, సూక్ష్మ లోపాలు ఉన్నా కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఎటువంటి దోషాలు ఉన్నా స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి కూడా ప్రతి గురువారం కూడా బాబా ఆశీస్సులతో మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక చాలా మంది కూడా ఇల్లు కట్టుకున్నాక ఒకవేళ వాస్తు దోషం వస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు. వాస్తు నిపుణులను కన్సల్ట్ చేయాలంటే మరి ఇల్లు ఏమైనా పగులుగొట్టే సమయం వస్తుందా అని చెప్పి, అలాంటిది ఏది కూడా మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు. అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా గురుగారు మీ పూర్తి దోషాలను కూడా, వాస్తు దోషాలను కూడా నివారించేస్తారు. కాబట్టి ఎటువంటి సందేహాలు మీరు పడనవసరం లేదు. అపాయింట్మెంట్స్ కొరకై స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. లైవ్ అనంతరం కూడా గురుగారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సాయిరామ్ గురుగారు, ముందుగా ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో. హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గంగా శ్యామసుందర్ రెడ్డి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం శ్యామ్ సుందర్ రెడ్డి గారు. సార్, మీకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ ఫర్ యూ అండ్ భక్తి జీవి సార్. సాయిరామ్. అపార్ట్మెంట్ లో రిలేటెడ్ బిజినెస్ లో చాలా లాస్ అయ్యి డిస్టర్బెన్స్ ఉన్న టైం లో మీరు మాకు అపార్ట్మెంట్ విజిట్ చేశారు, రెమెడీస్ ఇచ్చారు, చాలా యూజ్ అయ్యాయి సార్ మాకు. అది సాయిరామ్. చాలా ఇప్పుడు ఉన్నంతలో చాలా మనశ్శాంతిగా రిలాక్స్ ఉన్నాం బిజినెస్ లో. థ్యాంక్ యూ భక్తి జీవి. సాయిరామ్. సాయిరామ్ బాబా ఆశీస్సులు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హైదరాబాద్. ఆహా, అంటే మీరు గురుగారిని కాంటాక్ట్ అవ్వక ముందు ఎటువంటి బాధలు పడ్డారు? మేము బాగా ఫైనాన్షియల్ ఇష్యూస్ బాగా ఫేస్ చేశాను. అపార్ట్మెంట్ లో ప్రాబ్లం ఉంటే ఆ గురువు గారు ఇచ్చారు, యంత్రం ఇచ్చారు, చాలా యూజ్ అయింది. ఇప్పుడు బాగున్నారా? ప్రశాంతత బాగుంది, ఫైనాన్షియల్ కానీ మానసికంగా కానీ. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. సాయిరామ్. 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 ఇక గురుగారు, సహజంగా చాలా మంది కూడా ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవాలి అనన్నా, లేదంటే విల్లాస్ కట్టుకోవాలన్నా కొంచెం ఖర్చుతో కూడుకుంది. అందుకని మిడిల్ క్లాస్ వారు కానీ, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ చాలా మంది అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఇట్లా కొంచెం పెట్టి స్తోమత లేక. అవి అయినప్పటికీ అవి కూడా ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు జనరల్గా ఈ బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద సిటీస్లో హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ తీసుకున్నప్పటికీ కూడా అవి నిజంగా అందరికి ఒకే సమానంగా రైల్ బోగిల్లాగా కట్టుకుంటూ వెళ్తారు. అందరికీ అది వాస్తు సరిపోతుందా? ఎందుకంటే హై రైజ్ అపార్ట్మెంట్స్లో ఉన్న ఎక్కువ మంది సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు, బిజినెస్ వాళ్ళు అయినప్పటికీ ఏవో రకాల బాధలతో ఉంటుంటారు. ఫైనాన్షియల్ కావచ్చు, లేదంటే జాబ్స్ పోవడం కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు. ఎందుకు అలా జరుగుతుందంటారు? సాయిరామ్. సాయిరామ్ అమ్మ, అపార్ట్మెంట్ కల్చర్ అదొక డిఫరెంట్ కల్చర్ అమ్మ. వాస్తవానికి ఏంటంటే కొంచెం సెక్యూరిటీ పరంగా బాగుంటుంది, సకల సౌకర్యాలు ఉంటాయమ్మ. అంటే మనకు ఈ సౌకర్యం లేదు అనేది. కానీ వాస్తు విషయం చూస్తే పెద్ద పెద్ద నగరాల్లో వాస్తుకు అనుకూలంగా డిజైన్ చేసి ఇల్లు కట్టాలి అంటే కొంచెం కష్టమైన పని. ప్లస్ వాస్తుని ఎప్పుడైతే మనం బాగా అనుభవించి కట్టుకోవాలనుకుంటే అంత అందం కూడా రాదండి బిల్డింగ్. కానీ వాస్తు బలం ఉన్నప్పుడు అందులో ఉన్న వాళ్ళు బాగుంటారు. అందుకేనమ్మా అపార్ట్మెంట్ కల్చర్లో ఎక్కువ మందికి మనం కూడా ఇప్పుడు జనరల్ చూస్తూ ఉంటాము, అకాల మరణాలు జరుగుతుంటాయి. చిన్న చిన్న టెన్షన్స్కే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. గొప్ప గొప్ప చదువులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉండే కూడా క్షణిక ఆవేశంలో చేయరాని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఇలా పేరెంట్స్కి ఇబ్బంది పెట్టడము, సొసైటీకి ఇబ్బంది పడడము, బంధువులు బాధపడము తప్ప ఒక ఆలోచన విధానము చాలా గొప్పదమ్మా. ఎలా అంటే ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక్కొక్క రకమైన ఫలితాలు ఇస్తుందమ్మా. ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్లో 50 అంతస్తులు అనుకుందాం. 50 × 50 అంటే సుమారు ఒక 2500 3000 ప్లాట్స్ ఉంటే అందరూ చెప్తున్నానండి. కానీ అందరికీ బాధలు ఉంటాయి అనేది కాదు. వాస్తవానికి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఓన్ వాస్తు బలం లేక అక్కడికి వెళ్ళిపోయి ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఏంటంటే అవి కొన్ని అపార్ట్మెంట్ కల్చర్ కొంతమందికి రాదనమాట.
అలా రానప్పుడు కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని బాధపడుతూ ఉంటారు, తన జీవితాన్ని తను ఆగం చేసుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే భగవంతుడు మానవ జన్మ మళ్ళీ వస్తుందో రాదో, ఎందుకంటే అంత గొప్ప జన్మ అమ్మ. అన్ని ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తేనమ్మా ఒక్క గొప్ప జీవితాన్ని ప్రసాదం అంటే భగవంతుడు ఇచ్చిన ప్రసాదంతో అన్ని సృష్టిలో అనుభవించడానికి వచ్చాం మనం. అన్ని ఋతువులు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, మంచి మంచి బిల్డింగ్స్ కావచ్చు, విల్లాలు కావచ్చు, ఇలా మనం చూసుకుంటే సుఖం, శాంతి, సౌకర్యం, సౌలభ్యం అన్నీ అనుభవించడానికి మనం వచ్చినాం. కానీ క్షణిక ఆవేశంలో చేసే పనుల వలన కుటుంబ సభ్యులు ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళని నేను చూశానమ్మా. కానీ ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్లో ఒకటి నేను ఈ మధ్య కాలంలో నేను జస్ట్ చూశానమ్మా. అక్కడ చూస్తే వాళ్ళకు ఉత్తరంలో మెట్లు వచ్చేసాయి, ఉత్తర ఈశాన్యంలో లిఫ్ట్ ఉన్నదమ్మా. అలాగే చూస్తే ఒక కారిడార్ వచ్చేసి ఉత్తర వాయు పోర్ట్ ఉంటుందమ్మా. అంటే వచ్చిపోయే నడక ఈ ఐ ఎఫెక్ట్ అనేది ఉత్తర వాయువులో పడుతుంది. వాళ్ళ ఇంటికి పోయి చూసినప్పుడు 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయి అమ్మా. చూడండి, నేను చెప్తూ ఉంటాను, ఒక ఐ ఎఫెక్ట్ ఎక్కడ పడాలి అంటే ఉచ్చ స్థానంలోనే పడాలి. మధ్యస్థానం కానీ నీచ స్థానం ఐ ఎఫెక్ట్ పడకూడదమ్మా. కాకుంటే అపార్ట్మెంట్ కల్చర్లో డిజైన్ ఏంటంటే కొన్ని ఇంజనీరింగ్ నామ్స్, అక్కడ ప్రకృతికి సంబంధించిన కొన్ని నామ్స్ ప్రకారం డిజైన్ జరుగుతుందమ్మా. ఇంత ఓపెన్ స్కై ఉండాలి, ఇది పొల్యూషన్ ఏరియాకి ఇది ఓపెన్ స్కై ఉండాలి, ఈ కారిడార్ ప్రతి అపార్ట్మెంట్కి అనవసరంగా ఒక ఎస్ఎఫ్టీకి 100 రూపాయలు తగ్గినా 1,00,000 ఎస్ఎఫ్టీకి 1,100 ఎలా తగ్గాలి అంటే ఎంతో గొప్పగా ఆలోచన చేసి దృఢమైన బిల్డింగ్లు కడుతూ ఉంటామమ్మా. కానీ వాస్తు విషయం చూస్తే అందరికీ తెలిసింది ఏంటంటే నైరుతిలో బెడ్రూమ్ ఉంది, ఆ వంట అక్కడ ఉంది, ఈ రెండుని ఇలా చూస్తూ ఉంటాం. కానీ అపార్ట్మెంట్ కల్చర్లో చూస్తేనమ్మా కారిడార్ ఎఫెక్టు, ఓపెన్ స్కై పోర్టు, 2 బిల్డింగ్ల మధ్యల నుంచి గ్యాప్ ఇస్తారమ్మా. పొల్యూషన్ ఎయిర్ ఫ్లో ప్లస్ ఏదైనా ఫైర్ వచ్చినప్పుడు పొగ కూడా బయటికి వెళ్ళాలి కదా, ఇవన్నీ ఓపెన్ స్కై ఇచ్చేసి కడుతూ ఉంటారు. ఇలాంటి వీధి పోటు అది ఒక వీధి పోటుతో సమానం అనమాట. ఆ 2 బిల్డింగ్ నుంచి వచ్చే పోటు నైరుతిలో ఉన్నప్పుడు, ఉత్తరములో ఉన్నప్పుడు, ఇలా ఈశాన్యం ఉన్నప్పుడు హెల్ప్ జరుగుతుంది. కానీ నీచ స్థానంలో ఉన్నప్పుడు అక్కడ నీచమైన ఆలోచన వచ్చే క్షణిక ఆవేశంలో తప్పులు చేయడం జరుగుతూ ఉంటుందమ్మా. నీచస్థాన వీధిపోటు నీచాన్ని కలిగిస్తుంది, ఎంత గొప్ప ఆలోచన రాదు అన్నమాట. ఎందుకంటే ఇలాంటి నేను స్వయంగా చూశానమ్మా. అలాగే చూస్తే కుబేర స్థానంలో వాష్రూమ్స్ ఉంటుంది. కుబేరుడు ఎవరు అంటే ఆయన ప్లేస్లో ఒక సోఫా పెట్టుకొని కూర్చుంటే అమ్మవారు జ్ఞానదేవత అన్నమాట. జ్ఞానంతోనే డబ్బు సంపాదించే అవకాశము, జ్ఞానంతో జీవితము బతకాలి, మనతో పాటు 10 మందిని మనం ఉపయోగపడే విధంగా ఆలోచన, గొప్ప ఆలోచన ఉంటుంది. కానీ అక్కడ వాష్రూమ్స్ వచ్చేసరికి ఆ ఆలోచన అంతా మైనస్ అయిపోతుందమ్మా వాస్తు ప్రకారం. అందుకని కుబేర స్థానంలో 80%లో వాష్రూమ్స్, టాయిలెట్స్ లేకుండా జాగ్రత్తలు పడాలి. అందుకని మనం ఎంత గొప్పవాళ్ళం ఉన్నా, ఎంత పేరు ఉన్నా కూడా అమ్మ, ఎంత చదువుకొని, ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత బంగారం ఉన్నా కూడా కుబేర స్థాన దోషములు ఉంటే ఒక 5 to 10 years కానీ, కొంతమంది షార్ట్లీ ఇమ్మీడియట్లీగా దెబ్బ కొడుతుంది. అంటే జ్వరం వస్తే కొంతమంది తట్టుకోలేరమ్మా, కొంతమంది 3 days 4 days తట్టుకుంటారు. అలాగే ఇక్కడ కూడా వాస్తు దోషాలు తట్టుకోలేని శరీరాలు ఉంటాయి. అవి చాలా ఎఫెక్టివ్ ఇచ్చేసి బంధువులని, బంధుత్వాన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లం అని ఇంకా రకరకాల మనం అనుకుంటామమ్మా. కానీ అక్కడ వాస్తు చూస్తే నైరుతిలో కొంతమంది లివింగ్ ఉంటుందమ్మా. వాస్తవానికి నైరుతిలో లివింగ్ ఎంత దోషమో, అది భయంకరమైన. నైరుతిలో ఎప్పుడు కూర్చొని హౌస్లో చర్చలు కూడా జరగవద్దమ్మా. ఎంతసేపు అది స్టోర్ రూమ్, ఒక బీరువా లాకర్ రూమ్, లేదంటే మాస్టర్ బెడ్రూమ్. ఎందుకంటే నిద్రని భంగం కలగకుండా అక్కడ కూడా ఉచ్చ స్థానం నుంచి బ్రైట్నెస్ ఆ రూమ్లో పడేటట్టు ఇలా మనకు అపార్ట్మెంట్ కల్చర్లో ఉండాలి. కానీ ఈ రోజుల్లో ఏంటంటేనమ్మా, పెద్ద పెద్ద హయ్యర్ అపార్ట్మెంట్లు కడుతూ ఉన్నప్పుడు దిక్ముడు వేదవాస్తు దోషం అనేది ఏర్పడుతుంటుంది. అంటే దిక్కులకు ఒక ప్రాధాన్యతే ఉండదన్నమాట. ఎంతసేపు మెజర్మెంట్, ఒక అందము, ఒక డిజైన్, సౌకర్యవంతంగా. అంటే డిజైన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూర్చుంటే సౌకర్యంగా ఉండేటట్టు, బయటికి ఒక అడుగు బయటికి వెళ్తే సౌకర్యంగా ఉండేటట్టు డిజైన్స్ ఉంటాయి. కానీ అక్కడ దిక్కులు చూస్తేనమ్మా, మనం నైరుతి అనుకున్న కాడ వచ్చేసి పడమర స్థానం ఉంటుందమ్మా, ఈశాన్యం అనుకున్న కాడ వచ్చేసి తూర్పు ఉంటుంది. ఇలా దిక్కులు 45 degrees తిరిగి ఉన్న దాంట్లో
కనీసం వెనక ముందు అందరూ కూడా అనుభవిస్తూ ఉంటారు. కానీ బయట కొంతమందికి బలమైన బిల్డింగ్లు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి 50% మైనస్కి, సొంత ఇల్లు ఒక 50% ప్లస్కి బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారమ్మ. అదే హైరేజ్ బిల్డింగ్లో కూడా బాగున్నప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయమ్మా. ఇప్పుడు వైజాగ్లో ఒక పెద్ద అపార్ట్మెంట్ నేను చూడడం జరిగిందమ్మా. అందులో ఒక వ్యక్తి ఎవరు వచ్చినా ఈ అపార్ట్మెంట్లో నష్టాలు పోయారు, ఎందుకంటే అమ్ముడు పోతూ ఉంటుందమ్మా. అందులో మేము వెళ్ళిన వ్యక్తిని మాట్లాడితే ఆయన ఏమన్నారు, గురుగారు దీంట్లో వచ్చి రియల్ ఎస్టేట్ నేను 300 కోట్లు పోగొట్టుకున్నానండి, వ్యాపారము పెద్ద వ్యవస్థ అన్నీ క్లోజ్ అయ్యాయి, నేను చాలా బాధపడ్డారు, ఈరోజు మా పరిస్థితి బాగలేదండి, ఇది అమ్ముకుందామన్న అమ్ముడు. అక్కడికి పోయి చూస్తే ఒక నైరుతి పర్ఫెక్ట్గా కారిడార్ పోతుంది మాస్టర్ బెడ్రూమ్కి. నైరుతికి అధిపతి నీరుతి. నీరుతి అంటే అక్కడ రాక్షస స్థానం అమ్మ. అదే స్థానం నైరుతిలో రాహు ఉంటాడు. నీరుతికి రాహు ఫ్రెండ్షిప్ బాగుంటుందమ్మా. ఎందుకంటే అష్టదిక్పాలకుల్లో నవగ్రహాలకు చోటు ఉంటుందన్నమాట. రాహు నీరుతి ఇద్దరు కూడా ధైర్యవంతులు, సాహసవంతులు. వీళ్ళకు మనం ధనము, బంగారము, మన ఆస్తులు ఒక 1000 ఎకరాలు ఉన్నా, 100 ఎకరాలు ఉన్నా, అందాజు చెప్తున్నానమ్మా, ఎంత ఉన్న పాస్బుక్ రూపంలో ఉన్నా దానికి 4 వంతులకు 10 వంతులు డెవలప్ చేసే శక్తి సామర్థ్యం ఉంటుందమ్మా. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ ప్రీతికరమైనవి. కానీ అక్కడ పోటు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే అధిక శక్తి వచ్చేసి అంతా ఏమి లేకుండా చేసేస్తూ ఉంటారు. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో నేను చెప్తుంటాను, మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. ఒక్క ఇటుక కూడా పలగొట్టకుండా రెమెడీతో పరిష్కారం కంట్రోల్ చేసేస్తుంటారు. అమ్మ ఇచ్చిన కళ్ళకి కళ్ళజోడు ఎంత ఉపయోగపడుతుందండి. కళ్ళజోడు మీద ఈ శరీరం అనే ఒక గృహము నడుస్తుందా కాదు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకని గృహాలు ఇక్కడ కూడా పలగొట్టాల్సిన అవసరం లేదు. దోషాలు అనుభవిస్తున్నా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి దోషానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే అష్టదిగ్బంధనతో ఒక్క ఇటుక పలగొట్టకుండా నరఘోష, నరపీడ, శత్రువు పీడలు, భయంకరమైన ఆత్మహత్య ఆలోచనలు, అలాగే మనకు చూస్తే భయంకరమైన వేదన, ఆ కుటుంబంలో ఆర్థిక బాధలని చాలా బాధపడుతూ ఉంటాము. అలాగే చూస్తే ఎవరికో ఒకరికి హెల్త్ ఛాలెంజెస్ అని బాగా బాధపడుతూ ఉంటాము. ఇక ప్రతిరోజు చూస్తే బాధ 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 అనేది అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక నరకాన్ని చూస్తూ ఉంటాం. అన్నీ ఉండి, ఇల్లు ఉండి, అన్నీ ఏసీ ఉంటుంది, అన్నీ ఉండి కూడా నిద్ర రాక కూడా బాధపడుతూ ఉంటాం. అక్కడ వాస్తు దోషాలు కూడా ఒక కారణం కావచ్చు. మీరు ఇబ్బంది పడొద్దు, నేనున్నాను. సాయిరామ్. ఓకే గురుగారు, అయితే ఇప్పుడు ఫ్లాట్స్ గురించి కొన్ని వివరించారు. నెక్స్ట్ విల్లాస్ గురించి మాట్లాడుకుంటే విల్లాస్ కల్చర్ కూడా వేరు. మళ్ళీ అపార్ట్మెంట్స్ ఒక ఎత్తు అయితే విల్లాస్ కూడా ఒక ఎత్తు. అది ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, 200 yards 300 yards లో కట్టుకుంటూ ఉంటారు, ఇంకెక్కువైనా కట్టుకోవచ్చు. అంటే విల్లాస్ కట్టుకోవడానికి అసలు ప్రధానమైన అంశాలు ఏం తీసుకోవాలంటే? సాయిరామ్ సాయిరామ్ అమ్మ, ఏదైనా విల్లా కల్చర్లో మనం ఎప్పుడైతే ఒక 450 గజాల నుండి మినిమం రేంజ్ అది, అక్కడి నుంచి ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు సత్ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే చిన్న చిన్న విల్లాలు కడుతుంటామో అంతకంటే ఎక్కువ కష్టాలు మనం పాటిస్తూ ఉంటామమ్మా. ఇప్పుడు 100 గజాలు 200 గజాల్లో విల్లాలు కడుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రాథమిక సూత్రాలు ప్రధానంగా వాస్తు ఫండమెంటల్ పోతుందమ్మా మనకు. ఎందుకు అంటే సరైన స్థలం ఉండదు. ఎలా అంటే విల్లాకు 4 సైడ్లు ఖాళీ స్థలం అనేది ఉండాలి. దక్షిణం, పడమర, తూర్పు, ఉత్తరాలు ఓపెన్గా ఉండాలి. కానీ ఇది వాస్తులో ఫండమెంటల్ నియమము. కానీ విల్లా కల్చర్ వచ్చేసరికి అమ్మ హాఫ్ కట్ రావాలి. చిన్న 150 గజాల్లో కూడా చిన్న ఇల్లా ఈశాన్యం కట్ అయి ఉంటుంది. అలా హాఫ్ కట్ ఉంటేనే ఒక అందం వస్తుంటుంది, ఒక లుక్ వస్తుంటుంది అమ్మ. ఇంకొక విల్లాకు అవతల వెస్ట్ ఫేస్, ఇక్కడ చూస్తే వాయువు కట్ అయిపోయి బాల్కాని ముందుకు వచ్చేసి నైరుతి వెనుకకు పోయి ఇలా లుక్ వస్తుంటాయమ్మ. ఇవన్నీ ఏంటంటే వాస్తులో అష్టదిక్పాలకులు నష్టాన్ని కలిగించిన వాళ్ళం అవుతూ ఉంటాము. అందుకేనమ్మా విల్లా కల్చర్లో డిజైన్ ఇవ్వాలంటే వాస్తుకి అసలు నచ్చదమ్మా. నిజంగా చెప్పాలంటే అసలు నచ్చదు. ఎందుకంటే వాస్తుకి ఇస్తే ఆగ్నేయంలో పర్ఫెక్ట్ వంట ఉంటుంది, నైరుతిలో బెడ్రూమ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కిచెన్ వంటగది వచ్చేసి ఆగ్నేయంలో ఉంటుంది, ఈశాన్యంలో వంటకు దాన్ని పారు లెవెల్ పట్టేసి పర్ఫెక్ట్గా సింహద్వారం ఉంటుంది. ఇలా చూస్తే బెడ్రూమ్స్ కానీ లోపల స్టేర్ కేస్ కానీ ఇవన్నీ వాస్తుకు అనుకూలంగా ఉంటుంది. ఈ వాస్తుకు ఎప్పుడైతే అనుకూలంగా వస్తుందో విల్లా లుక్ రాదు. ఎంత కష్టపడ్డా కూడా విల్లా లుక్ రాదు. ప్లాన్ చూడగానే బాగాలేదు అంతే. అదే మనం హాఫ్ కట్స్
అష్టదిక్పాలని ఎక్కడికక్కడికి ముక్కలుగా కట్ చేసుకుంటూ డిజైన్ ఇస్తుంటే ఒక అందాన్ని సృష్టిస్తుంటాం. కానీ అందులో పోయిన తర్వాత ఎన్ని బాధలు అనుభవించాలనో అన్ని బాధలు అనుభవిస్తూ ఉంటారమ్మ. అలాగే ఇప్పుడు పెద్ద పెద్ద ఫామ్ హౌసెస్ విల్లాస్ కావచ్చు, 1000 గజాల్లో ఒక 20 ఎకరాలు 20 విల్లాలు కడతారు, 20 ఎకరాలు 10 విల్లాలు కడుతూ ఉంటారు. 1000 గజాలు మినిమం కట్టే వాళ్ళు కూడా ఉన్నారు, నేను చూస్తూ ఉంటానమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఉంటే ఏషియన్ కంట్రీస్ విల్లాస్ ఉన్నాయమ్మ. ఇప్పుడు చక్కగా బ్రిటిష్ ఎలివేషన్ ఉంటుంది, ఇంగ్లాండ్ ఎలివేషన్తో, ఇలా ఒక్కొక్కటి వాళ్ళ చారిత్రక కట్టడాలని, అంటే వాళ్ళు ఏ విధంగా దేశాన్ని పరిపాలించారు, రాజులు ఎలాంటి ఇళ్ళలో ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు, ఒక 200-400 సంవత్సరాలకు, అంటే ఒక 10 తరాలు కావలసిన ధనం, ధాన్యం, ప్రశాంతత, వంశము, అభివృద్ధి, రాజరికము, డబ్బు, అంటే ఒక 10-15 అంటే జనరేషన్ కావలసిన గొప్ప ఆలోచన ఇచ్చే ఇండ్లు కూడా దాన్ని చూసి కూడా డిజైన్స్ కడుతున్నా, నేను కూడా ఒప్పుకుంటున్నానమ్మా. కానీ అందులో కొన్ని చాలా గొప్ప విషయాలు ఉంటాయి. పెద్ద పెద్ద ప్లాట్లో ఈశాన్యం మొత్తం ఓపెన్ ఉంటుంది, ఉత్తరం మొత్తం ఓపెన్ ఉంటుంది, ఆగ్నేయం ఓపెన్ ఉంటుంది, అంటే ఇంటి చుట్టూ చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ప్రకృతికి అంటే ఎక్కడో ఉద్యానవనంలో ఉండాల్సిన ప్లాంట్స్ అన్నీ మన ఇంట్లో మొక్కలు వచ్చేస్తున్నాయి. అవన్నీ ప్రకృతి సిద్ధంగా హెల్ప్ చేస్తాయమ్మా. అవన్నీ కూడా ఇక్కడ చూస్తే చిన్న ఒక 200 గజాలు 300 గజాల్లో ఒక మన విల్లా పెట్టుకుంటే కింద మనం పార్కింగ్ ఇస్తాం. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్, కిచెన్, హాలు, నెక్స్ట్ లోపల స్టైర్ కేస్ కావాలి వాస్తవానికి, నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి ఒక 2 బెడ్రూమ్స్, ఒక హోమ్ థియేటర్, ఇలా మనం కట్టేసుకుంటాం. కానీ అది లుక్ రావాలంటే ఏం చేయాలి? ఈస్ట్ ఫేస్ ఉంది, ఈశాన్యం తెంపు, ఎస్ లో అంటే లోపలికి ఉండాలి. చూడండి, ఆగ్నేయం బయటికి వచ్చేసేయాలి, ప్రొటెక్షన్ బయటికి రా. కానీ అది ఈశాన్యం తెంపు. కానీ చూస్తే ఈశాన్యం తెంపు లేకుండా మనం కడితే బాగా ఇబ్బందులు వస్తుంటాయి. అందుకని మా డిజైన్లో కొంతవరకు మెయింటైన్ చేయొచ్చు. అందుకని విల్లా కల్చర్లో 100% వాస్తుకు డిజైన్ ఇవ్వాలంటే అది చాలా కష్టమైన పని. ఎందుకంటే వాస్తుకి ఇస్తే వాళ్ళకి నచ్చదు, అలాగే వాళ్ళకి నచ్చినట్టు ఉంటే వాస్తు నిపుణులకు నచ్చదు. ఎందుకు నచ్చదు అంటే దోషాలు కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉంటాయి. అందుకేనమ్మా నేను ఒకటి చెప్తాను, ఇక్కడ ఇద్దరు కూర్చొని చర్చించి ఒక డిజైన్ సెట్ చేసుకొని, ఎస్ ఎక్కడెక్కడ ఎన్ని దోషాలు వస్తున్నాయి, ఎక్కడ అందం పోతుంది, అందాన్ని కవర్ చేసుకుంటూ అష్టదిగ్బంధనతో ఆ దోషాన్ని అంటే రెక్టిఫికేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు పొందొచ్చు అనమాట. అందుకేనమ్మా ఒక విల్లా కల్చర్లో పెద్ద పెద్ద స్థలాలు 1000-2000 గజాల్లో కట్టుకున్నప్పుడు, అప్పుడు ఏంటంటే తూర్పు విల్లా ఉందనుకుంది, తూర్పులో ఏమవుతుంది, మన ఇంటి ముందు 100 ఫీట్ల ఓపెన్ ఉంటుంది. ఈశాన్యం, కుబేరస్థానం, వాయువస్థానము, ఇట్లా మనం ఇంద్రస్థానము, అన్ని ఆకాశం ఎక్కడ కూడా మూతపడవు. ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అంటే ఆ దేవతల ఆశిస్తులు మనకు ఉంటాయన్నమాట. కానీ చిన్న కల్చర్లో మొత్తం ఎక్కడికక్కడి ప్యాకప్ చేసేసినప్పుడు కుబేరుడికి ఉంటుందమ్మా 6 ఇంచులు సందు. ఆయన బ్లెస్సింగ్స్ రావాలంటే ఆ ఇంట్లో ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి. యమస్థానంలో ఉంటుంది, వాష్ ఏరియా ఉండాలని పెద్ద సందు 3 అడుగులు, ఆయన నుంచి బ్లెస్సింగ్స్ వస్తాయి. కానీ ఏముంటుంది, ఎక్కడెక్కడి ఎముకలు ఎరగొట్టి పడేస్తూ ఉంటాడు ఆయన. అలాగే మనం చూస్తేనమ్మా ఇక్కడ మన జనరల్గా సర్వెంట్ క్వార్టర్ కోసం ఒక వాయుంలో చిన్న దాంట్లో సర్వెంట్ క్వార్టర్ కావాలని సపరేట్గా ఫిట్ చేసి కట్టేస్తారు. వాయువు మూత అయిపోయి ఇక్కడ ఊపిరి ఆడకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అనవసరమైన నిందలు, అనవసరమైన అపనిందలు, చిన్న రోడ్ యాక్సిడెంట్స్, ప్రమాదాలు, ఏ తప్పు చేయకుండా ఆ ఇంటి వాళ్ళు తప్పు చేస్తున్నారనేది వచ్చి వాయువు కప్పుతో అమ్మ. కానీ అలాంటి విల్లాలకు కూడా చిన్న వాటికి వేరే కుడియ దోషములు ఉన్నప్పుడు, ముందు నుంచి కుడియ దోషము, వెనక నుంచి కుడియ దోషములు ఉన్నప్పుడు ఎన్ని బాధలు అనుభవిస్తారు అంటే అన్ని బాధలు అనిపిస్తారు. అందుకేనమ్మా ఒక 10 జనరేషన్కి దృష్టిలో పెట్టుకోవాలి. వాస్తుకి మనం డిజైన్ చేసినప్పుడు 100% విల్లా లుక్ రాదు. అది కొన్ని మనం సవరించుకొని అష్టదిగ్బంధనతో బలాన్ని పెంచుకొని సవరించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు కొంత మంచి సత్ఫలితాలు అందాలి. అందుకేనమ్మా కొన్ని ఇండ్లు ఉంటాయి, గజములు నడుస్తున్నట్టు ఉంటాయి, సాక్షాత్ సముద్రపు ఘోష ఉంటుంది, లక్ష్మీదేవి ఉన్నట్టు ఉంటుంది. కొన్ని తరతరాలకి వాళ్ళకి ఏమి కావాలంటే అన్నీ ఉంటాయి. ఎస్, మంచి ప్రశాంతత ఉంటుంది, మంచి ఆరోగ్యం ఉంటుంది, క్వాలిటీ ఫుడ్. అంటే వాళ్ళకి ఏమి కావాలి ఈ శరీరానికి 100 సంవత్సరాలు జీవించాలంటే
వాళ్ళకు కావలసిన నట్స్ కావచ్చు, నేచర్ స్వాతికమైన ఆహారము అన్ని వాళ్ళకు అందిస్తూ ఉంటుంది. అవి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో తెలియదమ్మా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన కూడా ఒక 200-300 సంవత్సరాల గొప్ప ఆలోచన. మనం ఉన్నా లేకున్నా మంచి పనులు చేసేసిపోతూ ఉంటారు. అంత గొప్ప ఆలోచన ఇల్లు కట్టుకోవాలి అంటే ఫస్ట్ నుంచి మనం హెల్ప్ తీసుకోవాలి. కానీ చిన్న చిన్న స్థలంలో మేమిచ్చినా కూడా, ఎందుకంటే గొప్ప ఆలోచనతో కట్టాలని ఆలోచన గొప్ప విషయం. ఇప్పుడు మీరు అన్నారు ఒక ఎలివేషన్ బాగుంటే లోపల వాస్తు సరిగ్గా ఉండదు, వాస్తు బాగుంటే ఎలివేషన్ సరిగ్గా ఉంటుంది. అంటే ఏది పరిగణలోకి తీసుకోవాలి? అప్పుడు ఏంటిదంటేనమ్మా, వాస్తు పరిగణనలు తీసుకుంటే లైఫ్ బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక విల్లాను చూడడం జరిగిందమ్మా. ఆ విల్లా చూసిన తర్వాత అతను ఏం చేశారంటే వెహికల్ సంబంధించిన అతిపెద్ద వ్యాపారం. కానీ ఆ విల్లాలో వచ్చిన 3 yearsలో చాలా వెహికల్స్ అన్నీ అమ్మేయడం జరిగింది. కంప్లీట్ రాబడి లేదు, ఉన్న డబ్బంతా అయిపోయింది. పొలం ఉంటే కూడా అమ్మేశారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ వాస్తు దోషాలు భయంకరంగా ఉన్నాయి. చాలా చూస్తే అందం ఉంది, చాలా అందం ఉంది. ఈశాన్య మొత్తం పార్కింగ్ కోసం కట్ అయిపోయింది, ఈశాన్య మొత్తం. అప్పుడు ఈశ్వర అనుగ్రహం లేదు. ఈశ్వరుడు అనుగ్రహం లేకుంటే సంపద మొత్తం ఆయన బోలాశంకరుడు, ఆయన దగ్గర ఏముండదు అనుకుంటారు. వాస్తవానికి ఆయన అన్నీ ఉన్న వ్యక్తి ఆయనే. ఎందుకంటే అన్నీ ఉన్నది శివుడి దగ్గరనే. ఎందుకంటే ఆయన శూన్యమే, ఆయనే డబ్బు, ఆయనే సృష్టించింది. ప్రతి ఇంట్లో ఈశ్వరుడి అనుగ్రహం మనకు ఉండాలి. అందుకనమ్మా ఎవరైనా కూడా ఈ హాఫ్ కట్స్ లుక్స్ కోసం, కలర్స్ కోసం, అందం కోసం, ఇంటీరియర్ డిజైన్ కోసం, అసలు వాస్తవం కొన్ని సీలింగ్స్ చూస్తుంటేనమ్మా ఇంట్లో పొడుచుకొచ్చినట్టు ఉంటాయి. అంటే ఆ రాక్షస తత్వాన్ని కలిగి ఉంటాయి. ఎట్లాంటి అంటే నెగిటివ్ ఆలోచన, క్షణిక ఆవేశంలో ప్రేరేపిస్తూ ఉంటాయమ్మా. అందుకని మనము కూడా ఇలా ఉన్నప్పుడు స్వయంగా చూసి వాటిని కూడా మనం అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చెయ్యొచ్చు. ఎందుకంటే యంత్ర బలం అనేది మామూలు విషయం ఏమీ కాదు. రాయిని దేవుడిని చేసి దేవుణ్ణి ఊరంతా తన దగ్గర రప్పించుకొని శాంతి, సౌకర్యం, అభివృద్ధి, ప్రశాంతాన్ని ఇచ్చే దేవాలయము, ఒక గృహం కూడా ఒక దేవాలయమే. అందుకని మన గృహము దేవాలయం లెక్క ఉండాలనుకుందాం. గొప్ప ఆలోచన ఉండాలి. మన ఆలోచన లక్షల మందికి హెల్పింగ్ అయ్యేటట్టు ఉండాలి. కనీసం 10 మందికైనా తోడు సపోర్ట్ చేసే విధంగా ఆలోచన మంచిగా ఉండాలి. మన వంశం బాగుండాలి, వాళ్ళ వంశం 10 తరాలు తిరుగు లేని మహా అష్ట దిగ్బంధన చేసుకొని ఇల్లు కట్టుకుంటే సుఖశాంతులు, సౌకర్యం, సౌలభ్యం అన్నీ ఉంటుందండి. ఎందుకంటే చాలా అందమైన ఇల్లు కట్టుకుంటారు, తినాలంటే తినలేకపోతూ ఉంటారు. డైజన్ కాదు. కొన్ని ఇళ్లలో చాలా అందమైన ఇల్లు ఉంటుంది, నిద్ర రాక అవస్థలు పడుతుంటారు. అవస్థలు పడుకుంటారు. 11, 12 వరకు కూడా నిద్ర రాక అవస్థలు పడి ఏదో 1 గంట సేపు నిద్రపడి తన జీవితాన్ని ఏం చేస్తాం, ఈ డబ్బులు, ధనము. అందుకైనమ్మా ప్రతి ఒక్కరు కూడా వాస్తుని పాటించిన వాడు, మేధావులు కూడా ఉన్నారు. ఆ వాస్తుని పాటించి గొప్ప గొప్ప ఫలితాలు అనుభవించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనమ్మా నేను ఒకటే అంటున్నాను, ఎవరైనా కూడా భయంకరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఇబ్బంది పడకండి. ఒక్క ఇటుక కూడా ఎక్కడ నేను కూలగొట్టకుండా అష్టదిగ్బంధన చేసేస్తూ ఉంటాను. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అష్టదిగ్బంధన చేసి పంపిస్తూ కూడా ఉంటాను. ఓకే, రైట్ గురుగారు. మరి ఈనాటి కార్యక్రమంలో చాలా అపార్ట్మెంట్స్ గురించి, అలాగే వర్సెస్ విల్లాస్ గురించి, ఆ డిఫరెన్సెస్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకున్నాక మరి ఏవైనా దోషాలు ఉంటే మరి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, తర్వాత అష్టదిగ్బంధన ద్వారా ఎటువంటి వాస్తు దోషాలున్నా నివారించుకోవచ్చు అని చాలా అద్భుతంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. సాయిరామ్. వీక్షించారుగా, ఇది ఈనాటి సాయి వాస్తు కార్యక్రమం. మరి గురుగారితో మాట్లాడాలి అనుకునేవారు, కాంటాక్ట్ అవ్వాలి అని అనుకునేవారు, ఇంకా లైవ్ అయిపోయింది కాబట్టి ఆ నంబర్స్ నోట్ చేసుకొని మీరు ఎటువంటి దోషాలు ఉన్నా గురుగారు ప్రతి ప్లేస్కి కూడా అందుబాటులో ఉంటారు. మీరు రమ్మంటే కూడా వస్తారు. అండ్ హైదరాబాద్లో నిత్యం అందుబాటులో ఉంటారు కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. ధన్యవాదాలు. సాయి వాస్తు వాస్తు విజయం గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనావత్ ఉషా నాయక్, రవీంద్ర నగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా. కాంటాక్ట్ నంబర్ 9989227911 99